హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. పదండి మరి ప్రాసెస్ చూపించేద్దాం. చూడండి, గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ విధంగా రెడీమేడ్ తీసుకున్నానండి. ఎప్పుడు చేసినా కోవాతో చేస్తాము, కానీ ఒకసారి ఇవి కూడా ఎలా ఉంటాయి ప్యాకింగ్లోనివని ట్రై చేసాము. చూడండి, ఈ పిండిని ఈ విధంగా మొత్తం బాండీలో వేసుకొని పాలతోని మాత్రమే కలుపుకున్నాము. వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. మీకు నచ్చితే వాటర్తో కూడా కలుపుకోవచ్చు, కానీ పాలతో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా ఇట్లా కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు ఇలా నానబెట్టి ఉంచేయాలి. తర్వాత ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకో కొంచెం పాలు వేసుకొని కలుపుకోవచ్చండి. అది 1/2 అవర్లో నానే వరకు. ఇప్పుడు మనం దానికోసమని పాకం ఉంటుంది కదండి, ఎక్కువగా కాదు, కరెక్ట్గా ఒక్క 15 మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలి. చిన్న ప్యాక్కి, 1/2 కేజీ ప్యాక్కి. తర్వాత 1/2 కేజీ అయితే 20 మినిట్స్ వరకు ఉంచుకోవాలండి. ప్యాకింగ్ బట్టి టైమింగ్ మారుతూ ఉంటుంది. ఒకవేళ 1 కేజీ ప్యాకెట్ అయితే 30 మినిట్స్ అలా ఉంచుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మంచిగా పాకం అయితే అయిపోయిందండి. 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు నానిపోయిన పిండిని ఇట్లా చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలండి. ఇవి పాకంలో వేసిన తర్వాత పెద్దగా అవుతాయి చాలా. ఇలా బౌల్స్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన బాగా కలర్ వస్తుంది, కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది. ఇలా వేయంగానే ఇలా ఉంచేస్తే ఈ విధంగా మచ్చలాగా ఉంటుందండి. నాన్ స్టాప్గా ఈ విధంగా కదుపుతూనే ఉండాలి. వీటిని ఆల్ రౌండ్ మంచిగా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా కదుపుతూ ఉంటే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలండి. బాగా డార్క్ కలర్ రావాలి. బాగా ఈ విధంగా ఒక్క నిమిషం ఇలా పట్టుకొని ఉంటే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కింద నుంచి లీక్ అయిపోతుందండి. తర్వాత మనం పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పాకంలో ఈ బౌల్స్ అనేవి వేసుకోవాలి. చూడండి, ఇలా తేలినట్టుగా ఉండాలండి అన్ని గులాబ్ జాముల్ని. ఇంకా ఈ సేమ్ ప్రాసెస్ అండి. ఈ విధంగానే ఫ్రై చేసుకొని తొందరగా ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, స్లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై చేసినవి ఇలా వాటర్ కూడా పైకి, అదే ఆ పాకం కూడా దాని పైకి వచ్చేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ప్రతి సైడ్ కూడా బాగా నానుతుంది. చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జాములు ఈ విధంగా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశానండి. నేను ఎప్పుడు కోవాతో చేసుకుంటాను, కానీ వీటి టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకు. రెడీమేడ్ అయినా సరే ఇంకా బౌల్లో తీసుకొని ఎంజాయ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే గులాబ్ జాములు ఈజీగా తయారు చేసుకునే విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.